రేపటి నుండి 2032 వరకు 10,000% వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి కారణంగా అతిపెద్ద సంఘటనలు. అసలు రేపటి నుంచి 2032 వరకు 10,000% వృశ్చిక రాశి వారి జీవితంలో ఏ వ్యక్తి రాబోతున్నాడు, ఆ వ్యక్తి కారణంగా ఏం అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. మీ రాశి అంటే రహస్యాలు, గాఢత, తీవ్రత, ప్రతీకారం మరియు విజయం. వృశ్చిక రాశికి అధిపతి గ్రహం కుజుడు. ఈ గ్రహం మీలో ఉన్న శక్తిని, ధైర్యాన్ని, గెలవాలనే తపనను ప్రతిబింబిస్తుంది. అలాగే మీపై ప్రభావం చూపే మరొక ముఖ్యమైన గ్రహం ప్లూటో. ఇది మార్పుల గ్రహం అనే చెప్పుకోవాలి. పూర్వజన్మ మార్పులను కూడా అయితే తీసుకొస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి నుంచి 2032 వరకు మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడనే చెప్పాలి. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో అతిపెద్ద మార్పులు అయితే సంభవించబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా వినండి, ఎందుకు అంటే ఇందులో మీ భవిష్యత్తు దాగి ఉంటుందని గుర్తుంచుకోండి. మొదటిది, ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడు? 2026 నుండి 2032 మధ్య కాలంలో వృశ్చిక రాశి వారికి అత్యంత కీలకమైన దిశ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం శని ప్రభావం ఎలా ఉంది? 2027 తర్వాత మీ జీవితంలో కొత్త దిశలోకి అయితే వెళ్ళడం ప్రారంభమవుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా 2028 నుంచి 2030 మధ్యలో ఆ వ్యక్తి పూర్తిగా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తాడనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి రాక యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇది విధి నిర్ణయం అనే చెప్పుకోవాలి. రెండవది, ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి 3 రూపాల్లో రావచ్చు. ప్రేమ రూపంలోను, వ్యాపార భాగస్వామి రూపంలోను, శత్రువులా కనిపించిన గురువు రూపంలో. వృశ్చిక రాశివారు బయటకు గట్టిగా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితమైన వారు. ఆ వ్యక్తి మీ లోపల బలహీనతలను గుర్తిస్తాడు, కానీ దానిని ఉపయోగించుకోవడానికా లేక బలంగా మార్చడానికా అనేది ముఖ్యమైన విషయం. మూడవది, ఆ వ్యక్తి వల్ల జరిగే అతిపెద్ద సంఘటనలు. మొదట, కెరియర్లో మార్పులు. మీరు ఇప్పటి వరకు ప్రయత్నించిన ఫలితం రావడం లేదు అంటే ఆ వ్యక్తి పరిచయం తర్వాత ఒక్కసారిగా అయితే మార్పు వస్తుంది. ఒక కొత్త అవకాశం, విదేశీ ప్రయాణం లేదా ప్రభుత్వ సంబంధమైన పనులు. రెండవది, ప్రేమలో ఆఖరి నిమిషం. ఇప్పటి వరకు గందరగోళాల్లో ఉన్న ప్రేమ జీవితం ఒక స్పష్టమైన దిశలోకి అయితే వెళ్తుంది. వివాహం లేదా పూర్తిగా విడిపోవటం, రెండిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే జరుగుతుంది. మూడవది, ఆర్థికంగా భారీ లాభాలు. 2030 వరకు మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. భూమి, ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే యోగం కూడా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. నాలుగవది, కుటుంబంలో పెద్ద సంఘటనలు అయితే జరుగుతాయనే చెప్పాలి. అయితే ఒక పెద్ద గొడవ లేక కుటుంబంలో ఒక అద్భుత శుభవార్త, ఇది మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే నాలుగవ భాగం, జాగ్రత్తలు. వృశ్చిక రాశి వారిలో ఒక లోపం అయితే ఉంది, అనుమానం అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తిపై ఎక్కువ అనుమానం పెంచుకుంటే మీరు మంచి అవకాశాలను అయితే కోల్పోతారనే చెప్పాలి. అలాగే కోపం మీ శత్రువు అని కూడా చెప్పుకోవచ్చు. కుజుడు ప్రభావం వల్ల అయితే త్వరగా స్పందిస్తారు, కానీ 2026 నుంచి 2029 మధ్యలో కోపంతో నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతం బాధ కలిగించవచ్చు. ఐదవ భాగం, ఆ వ్యక్తి లక్షణాలు. గంభీరంగా మాట్లాడేవాడు, మీకంటే కొంచెం వయస్సులో పెద్దవాడు లేదా మానసికంగా దృఢంగా ఉన్నవాడు. మొదట్లో కఠినంగా కనిపిస్తాడు, కానీ హృదయంలో నిజాయితీగా ఉంటాడు. అతని పేరులో SRM వంటి అక్షరాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆరవ భాగం, 2032 నాటికి మీ స్థితి. 2030 నాటికల్లా వృశ్చిక రాశి వారు పూర్తిగా కొత్త స్థాయికి అయితే చేరుకుంటారనే చెప్పుకోవాలి. అయితే మీ శత్రువులు మౌనంగానే పాటిస్తారు, మీ కుటుంబ సభ్యులపై గౌరవం పడుతుంది. అలాగే మీరు మీ గతాన్ని చూసి ఆ వ్యక్తి రాక నా జీవితంలో మార్చేసింది అని అనుకుంటారు అనే చెప్పుకోవాలి. ప్రత్యేక సూచనలు. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళడం చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పనిసరి అనే చెప్పుకోవచ్చు. అయితే ఏడవ భాగం, ఆ వ్యక్తి రాకముందు కనిపించే సంకేతాలు. వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణం అయితే ఉంటుంది. ముందుగానే అనుభూతి చెందుతారనే చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తి జీవితంలోకి రావటం ముందే కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పుకోవాలి. మీరు గతాన్ని ఎక్కువగా గుర్తించేవారు అనే చెప్పవచ్చు. పాత స్నేహితులు అకస్మాత్తుగా స్పందించటం, రాత్రి వేళల్లో స్పష్టమైన కలలు వస్తాయి.
నీటి సంబంధిత సంకేతాలు ఎక్కువగా కనిపిస్తాయి. వర్షం, నది, సముద్రం. వృశ్చిక రాశి జలతత్వపు రాశి కాబట్టి ఈ సంకేతాలు అయితే చిన్నవి కావు అనే చెప్పుకోవచ్చు. 8వ భాగం 2026 నుంచి 2027 కాలం. అయితే ఈ కాలంలో మీకు పరీక్ష సమయం అనే చెప్పుకోవాలి. కొంత ఆర్థిక ఒత్తిడి, ఒక సన్నిహిత వ్యక్తి దూరం అవ్వటం, ఉద్యోగంలో ఒత్తిడి, ఇది అంతా ఒక పెద్ద మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్ద తుఫాన్ మాత్రమే. ఈ సమయంలో ఓపిక అయితే అవసరమనే చెప్పుకోవాలి. మీరు పడిపోయినట్లు అనిపించిన నిజానికి మీరు పైకి లేవడానికి అయితే సిద్ధమవుతున్నారని అయితే గుర్తుంచుకోండి. 9వ భాగం 2028 నిర్ణయాత్మక సంవత్సరం అనే చెప్పుకోవాలి. 2028లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి పూర్తిగా అయితే ప్రవేశిస్తాడనే చెప్పాలి. ఇది అలానే జరగవచ్చు. ఒక కార్యక్రమంలో అనుకోని పరిచయం, సోషల్ మీడియా ద్వారా పరిచయం, కుటుంబ సభ్యుల ద్వారా పరిచయం, లేక ఒక సమస్యను పరిష్కరించడానికి వచ్చిన వ్యక్తి. ఈ రోజు మీరు సాధారణంగా అనిపిస్తుంది కానీ తర్వాత గుర్తిస్తారు అదే రోజు మీ జీవితంలోకి మలుపు అని. 10వ భాగం పరీక్ష. అయితే ఆ వ్యక్తి మొదట మీకు సలహాలను ఇస్తాడు, మీ ఆలోచనలను అయితే వ్యతిరేకంగా మాట్లాడతాడు, మీ అహంకారాన్ని పరీక్షిస్తాడు. ఈ వృశ్చిక రాశి వారికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ వ్యక్తి మీ గర్వాన్ని కాదు, మీ అసలు శక్తిని వెలికి తీయడానికి వచ్చాడు అని. అయితే శత్రువుగా మారితే అదే మీకు జీవిత పాఠం అవుతుందని అయితే గుర్తుంచుకోండి. 11వ భాగం ఆర్థికంగా అతిపెద్ద మార్పు. అయితే 2029 నుంచి 2031 మధ్య కాలంలో ఒక పెద్ద పెట్టుబడి అవకాశం, స్థిరాస్తి కొనుగోలు లేదా వ్యాపార విస్తరణ అయితే జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఆ వ్యక్తి కీలకమైన పాత్ర పోషిస్తాడు. మీరు ఒంటరిగా తీసుకోలేని నిర్ణయం అతను ప్రోత్సాహంతో అయితే తీసుకుంటారు. ఈ నిర్ణయం 2032లో మీకు స్థిరత్వాన్ని అయితే ఇస్తుంది. 12వ భాగం శత్రువులపై విజయం. అయితే ఈ వృశ్చిక రాశి వారికి గుప్త శత్రువులు ఎక్కువగా ఉంటారు, కానీ 2030 తరువాత మీ శత్రువులు బలహీన పడతారు. మీపై దృష్టి పెట్టిన వారే తాము సమస్యల్లో అయితే పడతారు. మీరు మౌనంగా గెలుస్తారు. 13వ భాగం ఆధ్యాత్మిక మేల్కొల్పు. అయితే ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అయితే పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. దేవాలయాలపై ఆకర్షణ, జపం, దానం చేయాలనిపించటం, ఒంటరిగా గడపాలనిపించటం. ఈ మార్పులు మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా అయితే మారతాయనే చెప్పుకోవాలి. 14వ భాగం కుటుంబంలో కీలకమైన పరిణామాలు. 2031 నుంచి 2032లో ఒక శుభకార్యం, కుటుంబంలో కొత్త సభ్యుడు ప్రవేశిస్తాడు లేదా ఒక పెద్ద బాధ్యత మీ భుజాలపై పడుతుందనే చెప్పుకోవాలి. అయితే ఈ సంఘటనలో మీరు కుటుంబ నాయకుడిగా అయితే ఎదుగుతారు అనే చెప్పుకోవచ్చు. చివరి హెచ్చరిక. అయితే వృశ్చిక రాశి వారు ఒక తప్పు చేస్తారు, మనస్సులో ఉన్న బాధను బయట పెడతారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ హృదయాన్ని అయితే మార్చుకోవద్దు. నమ్మకంతో ముందుకు వెళ్ళండి, అవకాశాలను వదులుకోకండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారికి రేపటి నుంచి 2032 వరకు ఏ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరుగుతాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.